హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను మీకు ఆలూతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్, పిల్లలకైతే భలే నచ్చుతాయండి. ముందుగా బంగాళదుంపల్ని బాగా కడిగి పైన తొక్క తీసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను 4 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇవి తురుముకోవాలి. ఇలా తురిమిన తర్వాత వీటిని నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని నీళ్ళు లేకుండా పిండి ఇంకొక బౌల్లో వేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టి అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీకు స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను ఆలూ బైట్స్ ఈక్వల్గా రావాలని కప్పు తీసుకొని మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చేతులతో రెక్టాంగిల్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూ బైట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చేత్తో వేసుకుంటే అంటుకుంటుందని నేను గరిటెతో వేస్తున్నాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో సైడ్ తిప్పి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్నాక్ 5 నిమిషాల్లో అయిపోతుంది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.